గురు. వెల్కమ్ టు సి గురు. నేను మిలింగదాస్. రాబోయే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. దాని గురించి సిలబస్ అనాలిసిస్లో భాగంగా పాత ప్రశ్నపత్రాల్లోని క్వశ్చన్లు చూస్తూ ఒక్కొక్క చాప్టర్ని దాని మీద ఐడియా వచ్చే విధంగా మనము ఒక్కొక్క వీడియో చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం ఏం చూద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. చూద్దాం ప్రీవియస్ క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ విధంగా వచ్చాయి. యాక్చువల్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనకి బేస్డ్ ఆన్ పర్సంటేజెస్ అని మీకు చెప్తున్నాం, రైట్? ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే, ఏదైనా ఒక వ్యక్తి అప్పుగా తీసుకున్నాడు అనుకోండి, ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకుంటే నీవు అతను డబ్బులు వాడుకున్నందుకు గాను వాడుకున్న కాలానికి కొంత రెంట్ కట్టాలి. సింపుల్. 10,000 ఇస్తూ వాడికి అదనంగా కొన్ని డబ్బులు ఇవ్వాలి. అలా అదనంగా ఇచ్చే డబ్బుల్ని ఏమంటారంటే వడ్డీ అంటారు, ఎక్స్ట్రా మనీ, రైట్? సో ఎక్స్ట్రా మనీని ఏమంటారంటే వడ్డీ అంటాం. అది ఇంట్రెస్ట్ ఐ. వడ్డీ దేని ఆధారంగా లెక్క పెడతామంటే అసలు మనం తీసుకున్న అప్పు పైన ఆధారపడి లెక్క పెడతాం. దాన్ని పి అసలు ప్రిన్సిపల్ అమౌంట్ అంటారు. మరి ఎంతకాలం నువ్వు తీసుకుంటే అంత వడ్డీ కట్టాలి. కాబట్టి టైం, మోస్ట్లీగా టైం ఎందులో లెక్క పెట్టాలంటే సంవత్సరాల్లో లెక్క పెట్టాలి. రోజుల్లో ఉన్న దాన్ని సంవత్సరాల్లోకి మార్చుకోవాలి, నెలల్లో ఉన్న దాన్ని సంవత్సరాల్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ మరి వడ్డీ అనేది ఏ రకంగా కడతామంటే వడ్డీ రేటు ప్రకారం కడతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ROI. దీన్ని సింప్లీ ఆర్ అంటాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దేని రకంగా ఉంటుంది? పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. పర్సంటేజ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాం. శాతం అంటే ఒక 100 రూపాయల పైన ఒక 100 అనే అంశంలో కొంత భాగాన్ని మనం ఏమంటారంటే శాతము అని అంటాం. 100 రూపాయల పైన ఎంత కడుతున్నావు వడ్డీ? ఫర్ ఎగ్జాంపుల్ 20% పర్ యానం అన్నాడు అనుకోండి. వడ్డీ రేటు కనుక 20% సంవత్సరానికి అని అంటే సంవత్సరానికి వడ్డీ 20% పర్ యానం అంటే దీని అర్థం 100 రూపాయలు అప్పుగా తీసుకుంటే నువ్వు ఒక సంవత్సరానికి 20 రూపాయలు వడ్డీ కట్టాలి. దీని అర్థం అది 20% పర్ యానం యొక్క అర్థం 100 రూపాయలు అప్పు తీసుకుంటే ఒక సంవత్సరంలో 20 రూపాయల వడ్డీని చెల్లించాలి. దాన్ని 20% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు చెప్పండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? 100 రూపాయల అసలు పైన ఒక సంవత్సర కాలంలో చెల్లించే వడ్డీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అర్థమెటిక్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ నువ్వు ఏ సబ్జెక్టు తీసుకున్నా సరే ఒక పదం వస్తే ఆ పదం యొక్క అర్థవంతమైన వివరణ నీకు తెలిసి ఉండాలి. తెలిస్తే అప్పుడు కాన్సెప్ట్ అనేది ఈజీగా నీకు అర్థమవుద్ది. సో పద వివరణ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎన్నోసార్లు వినుంటాం. దాని యొక్క అర్థం ఏంటి అంటే 100 రూపాయల అసలు పైన ఒక సంవత్సర కాలానికి చెల్లించే వడ్డీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. ఓకే, ఇది. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఏంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అదనంగా వడ్డీ మీద వడ్డీని చెల్లించడాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 15,000 రూపాయలు మనము అప్పుగా తీసుకున్నాం. ఆ తర్వాత సంవత్సరానికి 20% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకి వడ్డీ చెల్లించాలి. ఎన్ని సంవత్సరాల వడ్డీ చెల్లించాలండి? 3 సంవత్సరాలకి వడ్డీని చెల్లించాలి. నేను 3 సంవత్సరాల కంటే సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క పెడతా. సింపుల్ ఇంట్రెస్ట్ ఏ విధంగా లెక్క పెడతామంటే సంవత్సరానికి 20% చొప్పున 3 సంవత్సరాలు కట్టాలి. ఫస్ట్ ఇయర్ 20%, సెకండ్ ఇయర్ 20%, థర్డ్ ఇయర్ 20%, మొత్తము 3 సార్లు 20% లెక్క పెట్టాలి. 20% అంటే 3 × 20/100 ఇంటూ దేని మీద లెక్క పెడతాం? 15,000 మీద లెక్క పెడతాం. సో 15,000, రైట్? నా 2 zeros వరకు క్యాన్సల్. 3 × 6 15 × 90. 9 పక్కన 2 సున్నాలు ఉన్నాయి. ఎంత కడతావు సింపుల్ ఇంట్రెస్ట్ని? 9,000 కడతావు. ఈ వడ్డీ 9,000 అదనంగా చెల్లిస్తాం అంటే నువ్వు 15,000 రూపాయలు అప్పు తీసుకుంటే 20% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకి నువ్వు చెల్లించిన వడ్డీ 9,000 రూపాయలు అయింది. వడ్డీ మాత్రమే చెల్లిస్తే ఊరుకుంటాడా వాడు?
ఊరుకోడు. ఏం చేస్తాం? అసలుకి వడ్డీని కలిపి చెల్లిస్తాం. అసలుకి వడ్డీని కలిపి చెల్లించేదాన్ని ఏమంటారంటే మొత్తం అంటాం. మొత్తం కట్టువా నాయనకు అంటాం కదా మామూలు పరిభాషలో. మొత్తం. దీని టోటల్ అమౌంట్ ఏ చేత సూచిస్తాం? టోటల్ అమౌంట్ ఏంది? అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎంత? అసలు 15,000, వడ్డీ 9,000, మొత్తం కలిపితే 24,000. టోటల్ ఎంత? 24,000. రైట్, సింపుల్. ఇది లెక్క కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి మారిపోతే ఇక నువ్వు 3 సంవత్సరాలకు కలిపి ఒకేసారి వడ్డీ లెక్క పెట్టావు. కానీ చక్రవడ్డీలో అలా ఉండదు. ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ చెప్తాడు. ఆ టైం పీరియడ్కి ఒకసారి నువ్వు వడ్డీని లెక్క పెట్టాలి. రైట్, చూద్దాం ఇదే ప్రాబ్లం నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏ విధంగా మారుద్ది అని చూస్తే. ఏ విధంగా మారుద్ది? 3 సంవత్సరాలకు అయ్యే సంవత్సరానికి ఒకసారి వడ్డీని తిరిగి లెక్క కడితే, ఈ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు సంవత్సరానికి ఒకసారి కట్టమంటున్నాడా, 6 నెలలకు ఒకసారి కట్టమంటున్నాడా, 3 మంత్స్కి ఒకసారి కట్టమంటున్నాడా అన్నది మనం గమనిస్తాం. దాని గురించి డీటెయిల్గా మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ చెప్పుకునేటప్పుడు చూస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే సంవత్సరానికి ఒకసారి వడ్డీని తిరిగి లెక్కగట్టే విధంగా చక్రవడ్డీ ఎంత అని అనుకోండి. రైట్, ఏమీ లేదు, వెరీ సింపుల్. సంవత్సరానికి ఒకసారి లెక్క పెట్టు. సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ లెక్క పెడతాను నేను. 20% లెక్క పెట్టాలి ఎప్పుడైనా సరే. 20%, 20/100 on 15,000. 15 రెండు 20% on 15,000, 15 రెంట్ల 30, 3,000 రూపాయలు. సంవత్సరం కాగానే వాడు అడుగుతాడు, బాబు సంవత్సరం అయింది, మరి నువ్వు వడ్డీ కడతావా ఏంటి సంగతి అని. అంటే లేలే నేను కట్టా. ఓకే, వెరీ గుడ్, హ్యాపీ. నువ్వు కట్టకపోతే నాదేం పోయింది? లెక్క మారుస్తా. ఎలా మారుస్తా? నువ్వు తీసుకున్న అసలు 15,000, దాని మీద అయిన వడ్డీ 3,000, రెండు కలిపి కట్టి ఇప్పుడు వడ్డీని 15 + 3 18,000 మీద నేను ఇప్పుడు వడ్డీ కడతా. 18 రెంట్ల 3,600. బాగా జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇయర్లో వచ్చే వడ్డీ 3,000, యాక్చువల్గా అసలు పైన వచ్చే వడ్డీ 3,000. సెకండ్ ఇయర్లో కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్క పెడితే అసల్లో వచ్చే 3,000తో పాటు ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? 600 వచ్చింది. రైట్, దేనివల్ల వచ్చింది అని అంటే వడ్డీని అసలుకి కలపడం వల్ల వచ్చింది. అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఒక నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం లెక్కగట్టే వడ్డీ అనేది అసలు ప్లస్ వడ్డీ మొత్తం మీద చెల్లించే విధంగా ఉంటుంది. దేని మీద కడతాం మనం? మొత్తం మీద కడతాం. సో అసలు ప్లస్ వడ్డీ మొత్తం 18,000 కనుక లెక్క పెడితే 3,600 అయింది. అంటే వడ్డీ మీద వడ్డీని లెక్క పెట్టాం. వడ్డీ మీద వడ్డీని లెక్క పెట్టాం. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. వడ్డీ మీద వడ్డీని లెక్క కట్టే పద్ధతిని ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇందులో ఇంకో అంశం కూడా ఇమిడి ఉంది. ఏంటా అంశం అంటే స్టార్టింగ్లో మన అసలు ఎంత? స్టార్టింగ్లో మన అసలు 15,000. ఫస్ట్ ఇయర్ తర్వాత మన అసలు ఎంత? 18,000. సెకండ్ ఇయర్ తర్వాత మన అసలు ఎంత? 18,000కి 3,600 కలిపితే 21,600 అయింది. అంటే ప్రతి టైం పీరియడ్కి 6 నెలలకు ఒకసారి లెక్క పెట్టమంటాడా, సంవత్సరానికి ఒకసారి లెక్క పెట్టమంటాడా, 2 సంవత్సరాలకు ఒకసారి లెక్క పెట్టమంటాడా అన్నది ఈ పదాన్ని బట్టి మనం తెలుసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్క పెడితే ప్రతి సంవత్సరానికి నీ అసలను తిరిగి లెక్కగట్టే విధంగా అన్నమాట. అసలు ఏం చేయాలి? తిరిగి లెక్క పెట్టాలి. తీసుకుంది 15,000, కానీ తర్వాత వచ్చిన 3,000ని కూడా కలిపి లెక్క పెట్టాలి. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్. 2 కీలకమైన పదాలు ఇక్కడ. ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అయిన వడ్డీ పైన తిరిగి వడ్డీని లెక్కించే పద్ధతిని చక్రవడ్డీ అంటారు. ఒక నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తరువాత అయిన మొత్తాన్ని వచ్చే సంవత్సర కాలానికి లేదా వచ్చే కాల పరిమితికి అసలుగా తీసుకుంటాం. అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ కొత్త అసలు అనేది క్రియేట్ చేయబడుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు బాగా గమనించాలి.
అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క కాన్సెప్ట్ దేని మీద బేస్ అయ్యింది అని అంటే ఈ రెండు పదాల మీద బేస్ అయింది. ఓకే, నిర్దిష్ట కాలం ముగిసిన తర్వాత నీకు కొంత వడ్డీ వస్తుంది, వచ్చే కాలానికి అసలు మీద వడ్డీ లెక్క పెట్టాలి, వడ్డీ మీద కూడా వడ్డీ లెక్క పెట్టాలి. అది చక్రవడ్డీ అంటే. నెక్స్ట్, చక్రవడ్డీ లెక్కగట్టే క్రమంలో ప్రతి సంవత్సర కాలానికి లేదా ప్రతి నిర్ణీత కాలానికి అసలుకి వడ్డీని కలిపి మొత్తాన్ని వచ్చే సంవత్సరానికి వచ్చే కాలానికి అసలుగా తీసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఈ రెండు పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. వీటి మీద మనకి క్వశ్చన్స్ అప్లికేషన్స్ రూపంలో ఏ విధంగా వచ్చినాయి, ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని పర్సంటేజ్లో మనం చూసే రకరకాల కాన్సెప్ట్స్ యొక్క అప్లికేషన్స్ని ఇందులో జొప్పిస్తాడు. ఎలా ఉంటాయో చూద్దాం మనం. ఓకే, నెక్స్ట్. Okay, this is one of the previous question on simple interest. చూద్దాం, సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రశ్న చదివిన తర్వాత మనకు అర్థమవుద్ది. ఏ అనే వ్యక్తి బికి 2 సంవత్సరాలకు 5,000 రూపాయలను, సికి 4 సంవత్సరాలకు 3,000 రూపాయలని ఒకే రేటుతో అప్పుగా ఇచ్చాడు. అతనికి వచ్చిన మొత్తం వడ్డీ 2,200 అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? ఇక్కడ సాధారణ వడ్డీకి అనే పదాన్ని ఉపయోగించాడు. సాధారణ వడ్డీ అంటే ఏంది? సింపుల్ ఇంట్రెస్ట్ అనే పదాన్ని ఉపయోగించాడు. రైట్. చక్రవడ్డీ అనే పదాన్ని ఉపయోగించాడు, లేదంటే సంవత్సరానికి ఒకసారి వడ్డీని తిరిగి లెక్కగట్టే విధంగా అనే పదాన్ని కనుక ఉపయోగిస్తే అదేమవుద్ది? క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లోకి మారిపోద్ది. ఇక్కడ మాత్రం అలాంటి పదాలు ఏం వాడలే, సాధారణ వడ్డీ అన్నాడు, అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లెక్క పెట్టాలి. ఇప్పుడు బాగా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? వచ్చిన మొత్తం వడ్డీ అనేది ఇచ్చిన మొత్తం అసలు పైన ఎంత శాతము అన్నది ప్రశ్న. ఇక్కడ చూసినట్లయితే 2 సంవత్సరాలకి 5,000 రూపాయల పైన వచ్చే వడ్డీ, 4 సంవత్సరాలకి 3,000 రూపాయల పైన వచ్చే వడ్డీ మొత్తం 2,200. మామూలుగా క్వశ్చన్ ఏ విధంగా చేస్తారు? రైట్, చూస్తే 5,000 పైన పి టైం 2 సంవత్సరాలకి వడ్డీ రేటు ఆర్, ఆర్ అనేది శాత రూపంలో ఉంటుంది కాబట్టి బై 100 ప్లస్ సూత్రం మీరు మామూలుగా పుస్తకాలు చదువుకుని ఉంటారు. I is equal to PTR by 100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బై 100 ఎందుకు రాస్తామంటే R% అనేది R by 100 అనే పదంలో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ 3,000 పైన ఎన్ని సంవత్సరాల కాలానికి? 4 సంవత్సరాల కాలానికి సేమ్ వడ్డీ రేటు, అంటే సేమ్ బై 100. ఇట్లా వచ్చిన మొత్తం వడ్డీ 2,200 రూపాయలు. స్టేట్మెంట్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాసాం. 5,000 పైన 2 సంవత్సరాల్లో కొంత వడ్డీ రేటుకి, 3,000 పైన 4 సంవత్సరాల్లో అదే వడ్డీ రేటుకి వచ్చిన మొత్తం వడ్డీ 2,200. ఈ పదంలో డినామినేటర్లో 100 ఉంది, ఈ పదంలో డినామినేటర్లో 100 ఉంది. 100 కామన్ ఉంది కాబట్టి అవతల వైపుకి వెళ్తే ఇంటూ 100 అవుద్ది. లేదు అట్లా చెయ్యాలంటే కొట్టే, ఇక్కడ 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. ఇది ఒక సౌలభ్యం ఉంటుంది మనకి. ఇప్పుడు చూస్తే 50 into 2 100R ప్లస్ 30 into 4 120R, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2,200. ఓకే, వెరీ సింపుల్. 100R ప్లస్ 120R అంటే 220R ఈజ్ ఈక్వల్స్ టు 2,200. ఓకే, 220లో 0కి 0 క్యాన్సల్, 22 పదుల 220. కాబట్టి R అనే విలువ ఎంత? 10. 10 అంటే అర్థం 10% మన ఆన్సర్. ఆన్సర్ ఎంత? 10%. ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 10% ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్. అంటే నార్మల్గా కాన్సెప్ట్ ప్రకారం చేస్తే ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తాం. ఇది నేర్చుకోవాలి కంపల్సరీ. చెప్పాం కదండి, సబ్జెక్ట్ అనేది తొందరపడి షార్ట్ కట్స్ వెంట పరిగెడుతూ అసలు విషయాన్ని వదిలేయకూడదు. సబ్జెక్ట్కి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్ మెథడాలజీ ఏంటో తెలుసుకుంటూ దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో డైరెక్ట్గా ఎలా అప్లై చేస్తాము అన్నది తెలుసుకోవాలి. రైట్. ఆఫ్టర్ దట్ ఎగ్జామినేషన్ హాల్లో ఈ క్వశ్చన్ని మనము ఏ విధంగా సాల్వ్ చేస్తాం అని చూస్తే
రైట్. అసలు వడ్డీ రేట్ అంటే ఏంది? అసలు పైన ఎంత వడ్డీ వచ్చిందో దాన్ని శాత రూపంలో చెప్పేదాన్ని వడ్డీ రేటు అంటారు. బాగా గమనించండి. అసలు పైన ఎంత వడ్డీ వచ్చిందో శాత రూపంలో చెప్పడాన్ని ఏమంటాం మనం? వడ్డీ రేట్ అంటాం. సింపుల్. మనకు వచ్చిన వడ్డీ 2200 బై దేని మీద వచ్చింది? 5000 రూపాయలు. బాగా జాగ్రత్తగా గమనించండి. వడ్డీ రేట్ ఒక సంవత్సరానికి లెక్క పెట్టాలి. నువ్వు 2 సంవత్సరాలు 5000 ఉంచావంటే ఫస్ట్ ఇయర్లో 5000 ఉన్నట్టు, సెకండ్ ఇయర్లో అదే 5000 కంటిన్యూ అయినట్టు. అదే ఒక సంవత్సరానికి కుదిస్తే ఇక్కడ 5 అక్కడ 5 తీసుకొచ్చి 10,000 చేసుకోవచ్చు. అంటే 10,000 5000 2 సంవత్సరాల కంటే 10,000 అన్నట్టు. 3,000 4 సంవత్సరాలకి. ఫస్ట్ ఇయర్లో 3,000 పైన వడ్డీ వస్తుంది, సెకండ్ ఇయర్లో 3,000 పైన వడ్డీ వస్తుంది, థర్డ్ ఇయర్లో 3,000 పైన వడ్డీ వస్తుంది, ఫోర్త్ ఇయర్లో 3,000 పైన వడ్డీ వస్తుంది. అంటే మొత్తం ఎంత వడ్డీ వస్తుంది? 12,000 పైన వడ్డీ వస్తుంది. 12,000. శాత రూపంలో తెలియాలంటే ఆ భిన్నాన్ని 100తో మల్టిప్లై చేసుకోవాలి. సింపుల్. మొత్తం డబ్బులు సంవత్సరానికి ఎంత అవుద్ది? 2 సంవత్సరాల డబ్బులు 5,000 చొప్పున ఒక సంవత్సరంలో 10,000, 5 + 5. 3,000 చొప్పున 4 సంవత్సరాల కంటే 12,000. ఈ మొత్తం డబ్బుల పైన వచ్చే వడ్డీ 2,600. ఇప్పుడు లెక్కిస్తే 2,200. 2,200 బై 22,000 ఇంటూ 100. 100 క్యాన్సల్, 0 క్యాన్సల్, అగైన్ 20 10s. వాట్ ఇస్ ద ఆన్సర్? 10% ఈజ్ ద ఆన్సర్. ఓకే, సింపుల్. ఇలా ఒక సింగిల్ స్టెప్లో మనం క్వశ్చన్ని పూర్తి చేస్తాం. రైట్. వెరీ వెరీ ఈజీ థింగ్. నెక్స్ట్, ఇలా క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని జనరలైజ్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేసిన కాన్సెప్ట్, దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగించే టెక్నిక్ ఇంకో రకంగా. ఈ విధంగా మనం 2 టెక్నిక్స్ నేర్చుకుంటూ వెళ్తాం. ఒక్కొక్కసారి 2 నేర్చుకుంటాం, ఒక్కొక్కసారి 3, 4 కూడా నేర్చుకుంటాం. ఒకవేళ ఆప్షన్ చెక్ చేయాల్సి వస్తే 10% ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి 10% లెక్క పెట్టుకుంటూ పోతే నీకు 2,200 టాలీ అయితే అది నీ ఆన్సర్ అవుద్ది. ఏదైనా ఒక ఇవ్వబడిన అంశంలో 10% యొక్క విలువ ఈజీగా లెక్క పెట్టవచ్చు. ఎంత అవుద్దంటే 5,000లో 10% అంటే చివరి 0 లేకపోతే అది 10%. అంటే 5,000లో 10% ఎంత? 500. అట్లా ఈజీ అవుద్ది. 3,000లో 10% ఎంత? చివరి 0ని పక్కన పెడితే 300. సంవత్సరానికి 500 చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? 1000. సంవత్సరానికి 300 చొప్పున 2 సంవత్సరాలకు వచ్చే వడ్డీ ఎంత? 1,200. మొత్తం ఎంత? 2,200. దేనికి టాలీ అయింది? మళ్ళీ 10%కి టాలీ అయింది. అంటే సమ్ టైమ్స్ మనకేమవుద్ది అంటే ఆప్షన్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఆప్షన్స్ ఆధారంగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. రైట్. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ వన్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అనే విషయాన్ని ఒకసారి గమనిస్తే ఏ విధంగా సాల్వ్ చేస్తాం మనం. మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నార్మల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం, వడ్డీ రేట్ కనుక్కోవడం అదంతా ఈజీగానే ఉంటుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య తేడాకు సంబంధించిన క్వశ్చన్స్ ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నాడు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కూడా ఎక్కువ జరిగింది ఈ మధ్య కాలంలో క్వశ్చన్స్ అడగడంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూస్తే 10,000 రూపాయల పైన ఎంత శాతం వడ్డీ రేటుకి 3 సంవత్సరాలకైన మొత్తము 13,310 రూపాయలగును అన్నాడు క్వశ్చన్. అంటే 10,000 రూపాయల పైన 6% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలంలో 13,310 రూపాయలు అయితే ఆ 6 అనేది ఎంత? వడ్డీ రేటు ఎంత? రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమస్యలు మనం ఏ విధంగా సాధిస్తామంటే రేషియోస్ని ఉపయోగించి సాధిస్తాం. 10,000కి 13,310కి రేషియో ఏ విధంగా రాయాలంటే 3 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 3 సంవత్సరాలు అని అంటే ఈ ఇవ్వబడిన 2 అంశాలని ఒక పర్ఫెక్ట్ క్యూబ్లో రాయాలి. రేషియో 2 సంవత్సరాలు అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్లో రాయాలి. పర్ఫెక్ట్ క్యూబ్ 10,000 పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, కానీ ఇటువైపు 0 ఇటువైపు 0 క్యాన్సిల్ చేస్తే
1000 మాత్రం పర్ఫెక్ట్ క్యూబ్. దేని యొక్క క్యూబ్ అవుద్ది? 10 క్యూబ్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ డీల్ చేసే పద్ధతి ఇది. రైట్. నెక్స్ట్ 1331 దేని యొక్క క్యూబ్? 11 క్యూబ్. అంటే అర్థమైంది 10 భాగాల అసలు 11 భాగాల మొత్తంగా అయింది 3 సంవత్సరాల పీరియడ్లో అని అర్థం. అంటే 10 నుంచి 11 అంటే ఎంత పెరిగింది? ఒక భాగం పెరిగింది. దేనిపైన? అసలు 10 పైన. వడ్డీ రేటు కావాలి కదా. వడ్డీ రేట్ అంటే అసలు మీద పెరిగిన ఒక భాగము. 10 నుంచి 11 ఒక భాగం పెరుగుద్ది ఇంటూ 100. ఇందాక సింపుల్ ఇంట్రెస్ట్లో ఏ విధంగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నామో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునే పద్ధతి ఇది. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి ఇచ్చిన అంశాలని 3 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటే, అంటే 3 కాల పరిమితులు ఉంటే క్యూబుల్లోను, 2 కాల పరిమితులు ఉంటే స్క్వేర్లోను తీసుకోవాలి. ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చే విధంగా దాన్ని మాడిఫై చేసుకోవాలి. అలా చేసుకుంటే క్వశ్చన్ వెరీ 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 ఈజీ అవుతుంది. రైట్. ఇలా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ మనం డీల్ చేస్తాం. నెక్స్ట్ మిగతా చాప్టర్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని చూస్తే, పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ తర్వాత మనకు ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే రేషియో ప్రపోర్షన్స్ కాన్సెప్ట్. మనకు రేషియో ప్రపోర్షన్స్ ఆధారంగా చేసుకొని కంప్లీట్ రేషియోకి అప్లికేషన్స్ ఏముంటాయంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ ఉంటాయి అండ్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి. ఇది కంప్లీట్లీ బేస్డ్ ఆన్ నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్స్ పైన బేస్ అయి ఉంటాయి. టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనేటి రేషియో ప్రపోర్షన్స్ పైన డిపెండ్ అయినప్పటికీ కూడా వాటికి ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ రకంగా దాన్ని సాల్వ్ చేస్తాం. రేషియో ప్రపోర్షన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు, లేదంటే దానికి ఉన్న ఒరిజినల్ నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ తోటి, దానికి ఉన్న ఒరిజినల్ కాన్సెప్ట్ తోటి మనం డీల్ చేయొచ్చు. సో ఫస్ట్ రేషియో ప్రపోర్షన్స్ చూద్దాం. ఫస్ట్ రేషియో అంటే ఏంటి? ఏవైనా 2 అంశాలని సూక్ష్మ రూపంలో కంపేర్ చేస్తూ చూసినట్లయితే దాన్ని ఏమంటారంటే రేషియోస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 550 ఉంది, 220 ఉంది, దీని యొక్క రేషియో ఎంత అని అంటే ఆ 2 నెంబర్ల మధ్య 2 చుక్కలు పెట్టి కామన్గా కొట్టుడు పోతే కొట్టేయాలి. 11 5ల 55, 11 2ల 22. ఇట్సే 5:2. 3 ఉంటే కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి 330 ఉందనుకోండి. ఇందులో 0, ఇందులో 0, ఇందులో 0 క్యాన్సిల్ చేస్తాం. 11 5ల 55, 11 2 22, 11 3ల 33. 5:2:3. ఇందులో ఒక సంఖ్యల్ని కలపడం మరియు తీసివేయడం ద్వారా రేషియోలు మారుతాయి. దాని ఆధారంగా చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అండ్ ద్రావణాలు, మిక్చర్స్ పైన క్వశ్చన్స్ ఉంటాయి. రెండో కాన్సెప్ట్ ఏంటంటే బహుళ నిష్పత్తి, కాంపౌండ్ రేషియో అంటాం. కాంపౌండ్ రేషియో అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రేషియోల్ని ఒకే చోట కలిపి రాయటం ఏమంటారంటే కాంపౌండ్ రేషియో అని అంటాం. ఆ డీటెయిల్గా ప్రతి పదం యొక్క అర్థ వివరణ అనేది ఆ సంబంధిత చాప్టర్లో మనం చూస్తాం. ఇప్పుడు దాని గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూస్తే, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో ఏమంటారంటే 78,400 రూపీస్ని 3 వ్యక్తులు A:B 5:4 వచ్చే విధంగా ఓకే. ఈ క్వశ్చన్ చూసినట్లయితే 78,400ని 3 వ్యక్తులు A,B,Cలు A:B 5:4 వచ్చే విధంగా, B:C 6:11 వచ్చే విధంగా పంచుకున్నట్లయితే సికి వచ్చిన వంతు ఎంత, సి యొక్క డబ్బులు ఎన్ని అని అడుగుతున్నాడు. రైట్. ఈ క్వశ్చన్ని మనము బహుళ నిష్పత్తి కాన్సెప్ట్లో డీల్ చేస్తాం. కాంపౌండ్ రేషియో A:B, B:C ఉన్నప్పుడు మనకు కావాల్సింది ABC ఒకే చోట, అంటే 2 వేరువేరుగా ఉన్న నిష్పత్తుల్ని ABC నిష్పత్తిగా ఒకే చోట మారుస్తాం. లెట్స్ సీ వాట్ అబౌట్ A:B. A:B is equals to 5:4, B:C is equals to 6:11. ఇది సాల్వ్ చేయడానికి మనకి సో మెనీ మెథడ్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువగా ఉపయోగించేది ఎలా ఉపయోగిస్తారంటే A:B:C రాయడానికి ఈ రెండింటిని మల్టిప్లై చేయండి అంటాడు. 5 6ల 30. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి, 6 4ల 24. ఈ చివరిన్నిటిని మల్టిప్లై చేయండి, 4 1 4. రైట్. ఒకవేళ C:D కూడా ఉంటే పరిస్థితి ఏంది అనేది ప్రశ్న తలెత్తుతుంది. అవతల వైపు A:B:C ఇచ్చి ఇక్కడ ఓన్లీ B:C ఇస్తే పరిస్థితి ఏంది? రైట్. అందుకనే
ఏదో ఒక చిన్న ప్రాబ్లం టెక్నిక్ పట్టుకొని మనం చాప్టర్ మొత్తాన్ని ఈదితే కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఈదినట్టుంటుంది, రైట్? అలా ఈదకూడదు, అసలే వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, రైట్? చూస్తే ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. అన్నీ కూడా 6:11 కదండి, 6:11 ఇట్ వాజ్ ఏ 44, రైట్? అన్నీ కూడా 2 ఎక్కల పోతే 2 15ల, 2 12ల, 2 22ల. దిస్ ఈజ్ ద రేషియో. మొత్తం డబ్బుల్ని ఒకటికి 15 భాగాల చొప్పున, రెండో వాడికి 12 భాగాల చొప్పున, మూడో వాడికి 22 భాగాల చొప్పున పంచాలి. 30, 37, 10, 20, 40, 47, 49. సో మొత్తం భాగాలు 49 అయితే 49 భాగాలు అనేది 78,400 రూపాయలు అయితే ముగ్గురికి పంచింది. 15 భాగాలు, 12 భాగాలు, 27 ప్లస్ 22, 49 భాగాలు 78,400 అయితే సి వాటా 22 భాగాలు ఎంత? సి వాటా 22 భాగాలు ఎంత? ఇట్స్ ఏ 22/49 ఇంటూ 78,400. నీకు 7 ఎక్కం వచ్చినా పర్లేదు, 49 ఎక్కం వచ్చినా పర్లేదు. నాకు 7 ఎక్కం వస్తుంది, 49 ఎక్కం రాదు. మరి మీకు అందరికీ వస్తే 49 ఎక్కంతో క్యాన్సిల్ చేయండి. 7 49, 7 ఎక్కం 7, 7 ఎక్కం 7, 7 రెంట్ల 14, 2 సున్నాలు. చెప్పాం కానీ ప్రిపరేషన్ చేసేటప్పుడు స్లోగా నిదానంగా చేయాలి. ఎగ్జామినేషన్ హాల్లో జాగ్రత్తగా ఫాస్ట్గా చేయాలి, రైట్? నా 7 ఎక్కం 7, 4, 7 42, 2 సున్నాలు. వాట్ విల్ హ్యాపెన్? 2 zeros, 16 రెంట్ల 32, 16 రెంట్ల 32, 35,200 వస్తుంది. ఎక్కడుంది ఆప్షన్? ఇక్కడ ఉంది, 35,200 అనేది, రైట్? ఇది చేసే పద్ధతి. ఇక్కడ మీకు 2 విషయాలు మీరు నేర్చుకోవాలి. ఒకటి A/B, B/C ఇచ్చినప్పుడు ఈ పద్ధతి కాకుండా ఇంకేదైనా పద్ధతి ఉందా, లేదంటే క్వశ్చన్ యొక్క ఆన్సర్ని గుర్తించే ఇంకేదైనా మెథడ్ ఉందా అన్నది చూస్తే ఫస్ట్ A/B/C రాయడం నేర్చుకుందాం. A/B ఎంత? 5:4. నెక్స్ట్ B/C ఎంత? 6:11. రెండిట్లో కామన్గా ఉన్నది ఏంది? B. ఎప్పుడైతే కామన్గా B ఉంటుందో ఈ B యొక్క LCM తీసుకోవాలి. అంటే B అనే పదాన్ని కామన్ చేయాలి. ఇది 4 మూల 12 చేస్తే 4ని 3తో మల్టిప్లై చేస్తే 12 అవుద్ది. ఈ 6ని 2తో మల్టిప్లై చేస్తే 12 అవుద్ది. రేషియోలో ఉంటే ఒకదాన్ని మల్టిప్లై చేయడం కాదు, మొత్తం రేషియోని మల్టిప్లై చేయడం అర్థం. అంటే B అనేది కామన్ అయింది అనుకోండి, Aని Bతో పోల్చినా, Bని Cతో పోల్చినా పెద్ద తేడా ఏమి ఉండదు. కాబట్టి 5 మూల 15 నిష్పత్తి, 4 మూల 12, వీడ కూడా వీడు 12, రేషియో 11 రెంట్ల 22. చూడండి రేషియో ఎంత సింపుల్గా వచ్చిందో. అంటే కామన్గా ఉన్న Bని ఈక్వల్ చేస్తే రెండింటిని దేంతో మల్టిప్లై చేయడం ద్వారా ఈక్వల్ చేస్తావు, లేదంటే LCM తీసుకొని ఈక్వల్ చేస్తావు, అది నీ ఇష్టం, నీ టెక్నిక్, ఓకేనా? సో 15:12:22 అని చేసి మళ్ళీ సేమ్ ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, రైట్? కానీ ఇక్కడ మనకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఏంటంటే సి యొక్క వాటా కావాలి. ఎవరి వాటా కావాలి? సి యొక్క వాటా. యాక్చువల్గా సి యొక్క వాటా ఎంత ఉంది ఇక్కడ? మామూలుగానైతే 11. ఫస్ట్ ఏమీ చేయకుండా ఎగ్జామినేషన్ హాల్లో ఏం అప్లై చేయాలంటే రేషియో ప్రపోర్షన్స్ కానీ, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ కానీ, పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, టైమ్ అండ్ వర్క్ అనే ప్రాబ్లమ్స్ ఏ విధంగా చూడాలంటే ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 1 నిమిషం అంటే ఒక 15-20 సెకండ్ లోపల. సో సి ఎంత? 11. 11 ఎక్కం లేదన్నా పోద్దా? 11 రెంట్ల 22, 9 మిగులుద్ది, పోదు. 11 మూల 33, పోదు. 11 రెంట్ల 22, 4 మిగులుద్ది, పోదు. 11 ఎక్కల్లో పోయేదోడు 35,200 మాత్రమే 11 ఎక్కల్లో పోద్ది. సో విచ్ ఈస్ ద ఆప్షన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ విత్ 11, దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇచ్చిన ఐచ్ఛికాలలో, ఐచ్ఛికం అంటే ఆప్షన్ అంటాం తెలుగులో, ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే ఖచ్చితంగా 11 చేత భాగించబడుతుందో అది నీ ఆన్సర్ అవుద్ది. అలాంటిది ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్ యొక్క ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. రెండోది ఇలాంటి టెక్నిక్ అంటే ఇలా 11 యొక్క డివిజబిలిటీని అప్లై చేస్తున్నావా లేదా, ఎందుకు త్వరగా అంత పెద్ద క్వశ్చన్ని మనం సెకండ్స్లో ఎలా సాల్వ్ చేస్తాం అని అంటే ఎగ్జామినర్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఇలా స్టెప్ బై స్టెప్ వేస్తావని కాదు.
ఈ క్వశ్చన్ని నువ్వు నెంబర్ సిస్టంలో ఉన్న 11 యొక్క డివిజబుల్ తీరాన్ని ఉపయోగించి సాల్వ్ చేయగలుగుతావా లేవా అన్నది క్వశ్చన్. అంతే, నేను టెస్ట్ చేయాలనుకో అది ఇది కాదు. అర్థమైంది? సో 11తో డివిజబుల్ అయ్యేది ఏది? 35,200. అదే మన ఆన్సర్. ఓకే, ఒక 9 ఉంది అనుకోండి, 9తో డివిజబుల్ అయ్యేది ఏది నీ ఆన్సరు? అది నీ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఈ విధంగా మనం రేషియో ప్రపోర్షన్స్లో ఎక్కువగా ఆప్షన్స్ వాడుతూ వస్తాం. నెక్స్ట్ వన్, రైట్. ఇది రేషియో ప్రపోర్షన్స్ యొక్క కాన్సెప్టే, కానీ వయస్సుల్లో సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. కానీ కాన్సెప్ట్ అంతా ఎక్కడి నుంచి తీసుకోబడుతుంది? రేషియో ప్రపోర్షన్స్ నుంచి తీసుకోబడుతుంది. అంటే నిష్పత్తి అనుపాతం యొక్క అప్లికేషన్ ఎక్కడ ఉంటుందంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో ఉంటుంది. వెరీ సింపుల్. ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనేది వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం. కాకపోతే చాలామంది కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఎలా? ఇది 12 మంది కాదు. రైట్. ఏ మరియు బి యొక్క వయస్సులు 2:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఏ కామ బి యొక్క వయసులు ఏ విధంగా ఉన్నాయి? 2:5లో ఉన్నాయి. 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 22:43 అవుతుంది. అయినా వారి ప్రస్తుత వయస్సులు ఎంత? యాక్చువల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తాం? కాన్సెప్ట్ అంటే మ్యాథమెటికల్గా ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఏ కామ బి యొక్క వయస్సులు 2:5 అంటే ఏ యొక్క వయసు 2x అని, బి యొక్క వయసు 5x అని అర్థం. రైట్. ఒక వ్యక్తి యొక్క వయసు ప్రస్తుతం 2x, నెక్స్ట్ ఇయర్ ఏమైంది? 3x కాదు. రైట్. నీ వయసు 15 సంవత్సరాలు అనుకో, యంగ్ అండ్ డైనమిక్ బాయ్, 15 years. నెక్స్ట్ ఇయర్ ఏమైంది? వాడి వయసు 16 అవుతుంది, అంటే 15 + 1 అవుద్ది. 2 years తర్వాత 15 + 2 అవుద్ది. 3 years తర్వాత 15 + 3 అవుద్ది. అంటే దానికి +1 + 2 యాడ్ అవుతూ పోద్ది. రైట్. లెట్స్ సీ. ఏ యొక్క వయసు 2x, 8 సంవత్సరాల తర్వాత 2x + 8. బి యొక్క వయసు కూడా 8 సంవత్సరాల తర్వాత 5x + 8. వాళ్ళ యొక్క నిష్పత్తి ఏమైంది? 22:43. నిష్పత్తి అంటే అర్థం A:B యొక్క అర్థం A/B, ఒక భిన్నము అని అర్థం. ఒక భిన్నాన్ని బై రాయకుండా బై ప్లేస్లో 2 సుక్కలు పెడితే అదే రేషియో అవుద్ది. అంటే అన్నీ కూడా ఫ్రాక్షన్సే. పర్సంటేజ్ కూడా ఒక ఫ్రాక్షనే, 100తో మల్టిప్లై చేయబడిన ఫ్రాక్షన్. రేషియో కూడా ఒక ఫ్రాక్షనే, బైని తీసేసి 2 చుక్కలు పెట్టిన ఫ్రాక్షన్. ఓకే. సో A:B అంటే A/B, అంటే ఆ నిష్పత్తి అంటే అర్థం A/B అని. A/B = ఎంత? 22/43. రైట్. నా క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం? ఇలా అంటే క్రాస్ మల్టిప్లై చేయడం ద్వారా సాల్వ్ చేస్తాం. 43 2s 86x ప్లస్ 43 8s 8 4 32 320 8 3 24 344. చూడండి, క్యాలిక్యులేషన్ పార్ట్ ఏ విధంగా నేను నోట్ లెక్కల ద్వారా చేస్తున్నా. 10 బేస్గా చేస్తున్నా. 48లో 320 అట్లా పక్కన పెట్టు, 8 3 24, 320 + 24 344. ఓకే. అది మీకు అలవాటు అయింది, ప్రాబ్లం లేదు. నీకు వచ్చు కాబట్టి చేస్తావు అంటావు. అట్లా కాదు, 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే నీకు కూడా వస్తుంది. 22 5 110. ఎందుకు? 25 100, 2 5 10, 110 అయిపోయాయి. నెక్స్ట్ ప్లస్ 22 8. ఇప్పుడు చెప్పండి, 28 160 అక్కడ పక్కన పెట్టు, 2 8 16, 160 + 16 176. అంతే, వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎక్స్లు అన్నింటినీ ఒకవైపు లాగు, నెంబర్లన్నీ ఇంకో వైపుకు లాగు. 110xకి 86xని అట్లా ఆగితే 110x - 86x, దట్ ఈస్ ఈక్వల్స్ టు 176ని లెఫ్ట్కి లాగితే 344 - 176. ఓకే. నా 110x - 86 అంటే ఎంత? ఈడొక 14, ఆడొక 10, 24x. 24x ఈజ్ ఈక్వల్ టు 344 నుంచి 176 పోతే, 176 పోతే యాక్చువల్గా 346 కనుక ఉండుంటే, లేదంటే 342 కనుక ఉండుంటే 176కి డబల్ 342 352. సారీ. ఓకే. 344 నుంచి 176 పోతే డైరెక్ట్గా తీసేద్దాం. 14 అంటే 8, 13 అంటే 6, 2 నుంచి 1 పోతే 1. ఓకే. x ఈజ్ ఈక్వల్స్ ఎంత అంటే
168/24. 8 మూళ్ళ 24, 8 2 16, 8 1 8, 3 ఏళ్ళు 21. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత? 7. ఇంత చేయాలి యాక్చువల్గా, పర్లేదు, నో ప్రాబ్లం, నేర్చుకోవాలన్నీ. ఇప్పుడు మనకేం కావాలి? వాళ్ళ వయసులు కావాలి. వాళ్ళ వయసులు స్టార్టింగ్లో ఏమనుకున్నారండి మీరు? 2x అనుకున్నాం. కాబట్టి 2x అంటే 2 7s 14. రెండో వయసు 5x అంటే 5 × 7 35. 5 × 7 35. 14, 35 ఎక్కడుంది ఆప్షను? ఇక్కడ ఉంది. ఈ రకంగా మనం క్వశ్చన్ని జనరల్గా అంటే మ్యాథమెటికల్ మేనర్లో చేసే పద్ధతి ఇది. కానీ మనం ఇది నేర్చుకుని ఎగ్జామినేషన్ హాల్లో ఏం అప్లై చేస్తామని చూస్తాం. డైరెక్ట్గా ఆడికి పోకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం కూడా ఫస్ట్ మ్యాథమెటికల్ మేనర్లో ఎట్లా సాల్వ్ చేస్తామని చూసి దాని కాన్సెప్ట్ ఏందో తెలుసుకుని ఆ తర్వాత దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో అప్లై చేసే టెక్నిక్ని మనము పొందుతాం. ఓకే, ఇక్కడ చూడండి 2:5 గమనించు జాగ్రత్తగా. నెక్స్ట్ 22:43ని గమనించు. నీకు కావాల్సింది ఏంటి అని అంటే ఇద్దరు వయసుల మధ్య తేడా ఇక్కడ 3 ఉంది గ్యాప్. ఇక్కడ ఇద్దరు వయసుల మధ్య గ్యాప్ ఎంత ఉంది? 22కి 43కి గ్యాప్ ఎంత అని చూస్తే ఎంత గ్యాప్ ఉంటుందండి? 21 గ్యాప్ ఉంది. ఇద్దరు వయస్సులు సంవత్సరాలు పెరిగినా కొద్దీ పెరుగుతాయి కానీ వాళ్ళ మధ్య గ్యాప్ తగ్గదు. నువ్వున్నావు, నీ తమ్ముడు ఉన్నాడు. నీకు 10 ఏళ్ళు ఉంటే వాడికి 8 ఏళ్ళు ఉంటే, నీకు 20 ఉంటే వాడికి 18 ఉంటాయి తప్ప వాడు నీ దగ్గర రాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. నీకు వాడికి మధ్యలో ఏజ్ గ్యాప్ అదే విధంగా ఉంటుంది. వయసు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది, అర్థమవుతుందండి. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ మాత్రం తగ్గదు. కానీ గ్యాప్ మారింది. గ్యాప్ మారకుండా ఉండాలంటే 3ని ఏం చేయాలి? 21కి ఈక్వల్ చేసుకో. ఎట్లా ఈక్వల్ చేస్తావు? బై మల్టిప్లయింగ్ ద 7. అంతే, సరిపోద్ది. అంటే రెండు నిష్పత్తుల మధ్య గ్యాప్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. అది నీ యొక్క టాస్క్. ఇప్పుడు చూస్తే మనం ఏం చెప్పాము? నిష్పత్తుల్ని ఒకదాన్ని మార్చలేము, మొత్తం నిష్పత్తిని మార్చవచ్చు. 3 21 గ్యాప్ 21 అయిందంటే 7 2 14, 7 5 35. ఇది మార్చాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. 22 43. 14 భాగాల వయసు అనేది 22 అయింది 8 ఇయర్స్ తర్వాత. 35 అనేది 43 అయింది 8 ఇయర్స్ తర్వాత. రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 8 ఇయర్స్ ఉందా? 8 ఇయర్స్. వాట్ ఇస్ ఆన్సర్? 14, 35. చూడండి, అంటే ఎక్కడి నుంచి మనం క్వశ్చన్ని ఏడికి తీసుకొచ్చాము అంటే మొత్తం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ పైన, వయసుల పైన సమస్యలు అనే కాన్సెప్ట్ ఒకే ఒక సింగిల్ లైన్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ సింగిల్ లైన్ ఏంటంటే ఇద్దరు వయస్సుల మధ్య గ్యాప్ ఎప్పుడూ స్థిరం. ఆ స్థిరంగా ఉండే గ్యాప్ని ఆధారంగా చేసుకొని మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్, సార్ ఆప్షన్స్ ద్వారా ఏమైనా సాల్వ్ చేసే అవకాశం ఉందా అన్న విషయాన్ని గమనిస్తే మన ప్రశ్నకి ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్, ఎలా చేస్తున్నామన్నది కాదు. ఎన్ని విధాలుగా చేయగలుగుతామో అన్ని విధాలుగా నేర్చుకోవాలి. నేను చెప్పిందే కాకుండా మీ దగ్గర ఏమైనా టెక్నిక్ ఉంటే దాన్ని కూడా ప్రాబ్లం ఫాలో అవ్వాలి. రైట్, చూడండి, ఇద్దరు వయసుల నిష్పత్తి ఎంతండి? స్టార్టింగ్లో 2:5. 2:5 అంటే మొదటి సంఖ్య 2తో పోద్ది, రెండో సంఖ్య 5తో పోద్ది. 8 సంవత్సరాల తర్వాత ఎంత? 22 43. బాగా గమనించు, ఏ వయస్సులో అయితే 2:5లో ఉంటాయి 7 2 14, 7 5 35, 8 2 16, 8 5 40. సేమ్ 9 2 18, 9 5 45 ఉంది. 10 2 15 అన్నీ కూడా 2:5లో ఉన్నాయండి. రైట్, దిస్ ఈజ్ ఆల్సో 2:5. 10 ఎక్కంలో క్యాన్సిల్ అయింది. 9 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో 2:5. 8 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో 2:5. 7 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో 2:5. మనకు అప్పుడప్పుడు ఏమైందంటే టక్కన దొరికిపోతాయి, కానీ వీడు తెలివిగా ఆప్షన్స్ ఇచ్చాడు. తర్వాత ఏం చేయాలి? 8 ఇయర్స్ యాడ్ చేయి. 14కు 8 ఇయర్స్ కలిపితే 22, 35కి 8 ఇయర్స్ కలిపితే 43. ఇది మాత్రం ఒకదానికే టాలీ అవుద్ది, మిగతా దేనికి టాలీ అవ్వదు. ఆన్సర్ దొరికిపోయిందా? నువ్వు ఏమీ చేయలేని సందర్భంలో, నీ క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఇబ్బందిగా ఉన్న సందర్భంలో ఏం చేస్తామంటే ఆప్షన్స్ ఎంచుకోవడానికి ట్రై చేయాలి. ఏదో ఒక రకంగా క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి.
అటెంప్ట్ చేయకుండా మాత్రం వదిలిపెట్టకూడదు. నెగిటివ్ మార్కింగ్ లేనప్పుడు ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టకూడదు, అన్ని ఫిలప్ చేసి రావాలి. ఓకే, వెరీ ఈజీ. ఏ ఆప్షన్ 2:5లో ఉంది, అన్ని ఆప్షన్స్ 2:5లో ఉన్నాయి. గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ప్రతిదానికి 8 years యాడ్ చేసి చూడు. ఏ ఆప్షన్ 22:43లో ఉంటుందో దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అది నీ యొక్క సమస్యకి ఆన్సర్ అవుద్ది, సమాధానం అవుద్ది. రైట్, చూసారు కదా, ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. నెక్స్ట్ వన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి రేషియో ప్రపోర్షన్స్ యొక్క కాన్సెప్టే మనకు మళ్ళీ ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే భాగస్వామ్యం, పార్ట్నర్షిప్లో ఉపయోగపడుతుంది. అంటే నిష్పత్తి అనుపాతం యొక్క అప్లికేషన్స్ డైరెక్ట్గా రెండు చాప్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒకటి ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, రెండోది భాగస్వామ్యాలు, పార్ట్నర్షిప్. చూద్దాం. ఇందులో మొత్తం భాగస్వామ్యాల యొక్క కాన్సెప్ట్ ఇమిడి ఉంది ఈ క్వశ్చన్లో. రైట్, P, Q, Rల యొక్క నిష్పత్తులు 1/3:1/4:1/5. ఒక కంపెనీ ప్రారంభించిన 3 నెలల తర్వాత 3 months తర్వాత P తన పెట్టుబడిలో సగం తీసేసుకుంటాడు. ఇంకొక 9 నెలల తర్వాత వచ్చిన లాభం 3,16,000ని పంచుకుంటారు. దానిలో Pకి వచ్చిన వాటా ఎంత? ఇక్కడ బాగా జాగ్రత్తగా గమనించండి. పార్ట్నర్షిప్లో ఏం చూడాలంటే కొంతకాలం ముగిసిన తర్వాత ఎవరైనా కొత్తగా జాయిన్ అవుతున్నారా, లేకపోతే ఉన్నవాళ్ళు ఏమన్నా డ్రాప్ అవుతున్నారా, అడిషనల్గా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఉన్న ఇన్వెస్ట్మెంట్ తొలగించుకుంటున్నారా అన్న విషయాన్ని గమనించాలి. ఫస్ట్ వారి యొక్క పెట్టుబడుల యొక్క నిష్పత్తులు చూద్దాం. నిష్పత్తులు నార్మల్గా 3:4:5లో ఉంటే ప్రాబ్లం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చేస్తాం. ఎప్పుడైతే ఫ్రాక్షన్ రూపంలో ఉంటాయో డినామినేటర్ల యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. 3, 4, 5 యొక్క ఎల్సిఎం, ఏవైనా వరుస సంఖ్యల యొక్క ఎల్సిఎం వాటి యొక్క లబ్ధం అవుద్ది. రెండు వరుస సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎప్పుడు కూడా వాటి లబ్ధం అవుద్ది. 3 వరుస సంఖ్యల్లో మొదటిది కనుక బేస్ సంఖ్య అయితే ఆ మూడింటి యొక్క లబ్ధం కూడా వాటి యొక్క ఎల్సిఎం అవుద్ది. సరి సంఖ్య అయితే లబ్ధంలో సగం ఎల్సిఎం అవుద్ది. రైట్, వెరీ సింపుల్. ఇలా చూడండి, 4, 5, 6. దీని యొక్క ఎల్సిఎం ఏమవుద్దంటే లబ్ధంలో సగం అవుద్ది. 4, 5, 20, 26లో 120. ఎల్సిఎం ఎంత అంటే దాంట్లో సగం 60. 4, 5, 6 యొక్క ఎల్సిఎం కూడా 60. ఓకే, కావాలంటే డీటెయిల్గా చూడండి. 2, 2, 4, 5, 2, 3, 6, 5, 15 2 30, 30 2 60. చూడండి ఏంటైంది, సేమ్ థింగ్. ఓకే, అలా 3 వరుస సంఖ్యల యొక్క ఎల్సిఎం ఏమైందంటే మొదటిది కనుక బేస్ సంఖ్య అయితే వాటి యొక్క లబ్ధం అవుద్ది. రైట్, 3, 4, 5 అనే సంఖ్యలు యాప్టిట్యూడ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. 3, 4, 5 అనే సంఖ్యలు వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ 3, 4, 5 అనేది మనకి అంటే లంబకోణ త్రిభుజం యొక్క భుజాల్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా వచ్చింది. ఈ క్వశ్చన్ కంపల్సరీ 2 మార్కులు తెచ్చిపెడుతుంది. 3, 4, 5 అనే అంకెలు నీకు 2 మార్కులు తెచ్చిపెట్టడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. వాటిని నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ ఒక్కొక్క డినామినేటర్ని ఎల్సిఎంతో క్యాన్సిల్ చేయి. ఫస్ట్ది 20ల, సెకండ్ది 15ల, థర్డ్ది 5, 12ల. రైట్, అప్పుడు రేషియోస్ ఏమవుతాయి అంటే న్యూమరేటర్ ఇంటూ మనం మొదటి దాన్ని కొట్టేస్తే ఎంత వచ్చింది, 1:20. అంటే మొదటి వాడి యొక్క పెట్టుబడి 20 భాగాలు, రెండో వాడిది 1:15, రెండో వాడి యొక్క పెట్టుబడి 15 భాగాలు, 1:12 మూడో వాడి యొక్క పెట్టుబడి 12. ఇది స్టార్టింగ్లో ఇనీషియల్గా పెట్టిన పెట్టుబడి 20:15:12. ఎప్పుడైతే మధ్య మధ్యలో 2 నెలలకి 3 నెలలకి మార్పులు జరుగుద్దో అప్పుడు ఏం చేయాలంటే మొత్తం పెట్టుబడుల్ని నెలల్లోకి మార్చుకోవాలి. రైట్, పి సంగతి చూద్దాం. పి పెట్టుబడి పెట్టి 3 నెలల పాటు ఉన్నాడు. అంటే 20 × 3 నెలలు ప్లస్ ఇంకా అయిపోలే వన్ బిజినెస్. సగం మాత్రమే తీసేసుకున్నాడు, పెట్టుబడిలో సగం రిమూవ్ చేశాడు. రైట్, సగం అంటే 20లో సగం నెక్స్ట్ ఉండే పెట్టుబడి 10 భాగాలు ఎంతకాలానికి ఉంటాయి, తర్వాత 9 నెలలకు ఉంటుంది. తర్వాత 9 నెలల దాకా లాభం వచ్చేంత వరకు ఉంటుంది. అంటే స్టార్టింగ్లో 20 భాగాల పెట్టుబడి 3 నెలల పాటు, 20లో సగం తీసేసుకుంటే మిగిలిన పెట్టుబడి 10 భాగాలు 9 నెలల పాటు ఉంది. రెండో వాడిది 15. వీడు ఏ మార్పు లేదు, మంచిగా 9 + 3 12 నెలలు బిజినెస్లోనే ఉన్నాడు, వీటితో బాధే లేదు. మూడో వాడు 12 నెలల పాటు 12 భాగాల పెట్టుబడి, వీటితో కూడా ఏ బాధ లేదు మనకి. ఓకే, ఈయనతోటే బాధ. 23 × 60, 19 × 90, 150 ఈస్టు 15 10ల 150, 15 2 30, 180, 12 12ల 144. దిస్ ఈజ్ ద రేషియో. మనం ఈ రేషియోలో మనం డబ్బులు పంచాలి.
అన్నీ కూడా 3 ఎక్కంల క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 3 50ల 3 60ల 3 4 12 3 8 24. మళ్ళీ 2 ఎక్కంల క్యాన్సిల్ అవుతాయి. 2 25ల 2 30ల 2 24ల. ఓకే, 32 50 50 ప్లస్ 20 70 70 9 79. 79 భాగాలు అనేది 316 3,16,000 అయితే పి యొక్క వాటా 25 భాగాలు ఎంత? పార్ట్నర్షిప్లో కొంచెం టైం టేకింగ్ ప్రాబ్లమ్సే ఉంటాయి, దాని గురించి మీరు టెన్షన్ పడొద్దు. కాకపోతే మనం అప్పుడప్పుడు ఆ డినామినేటర్స్ యొక్క టెక్నిక్స్ వాడతాం, కానీ ఇక్కడ ఏ టెక్నిక్ వాడడానికి లేదు, డైరెక్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం. 79ని 316 చేత ఇందులో కొట్టేస్తాం. ఇలా 79 ఎక్కం రాదు కాబట్టి మీరు బాధపడద్దు. చివరి అంకె 9, చివరి అంకె 6. 316లో సున్నాలు పక్కన పెట్టండి, మొత్తం 6 అంటే 9 4 30 అంటే 79 4ల పోద్ది అని అర్థం. 4 9ల 36, 7 4 28 3 31 అంటే 79 4ల 3 సున్నాలు. సో 25 కూడా 4000, 25 ఇంటూ 4000 లక్ష. 4000 ఇంటూ 25 ఎంతండి? లక్ష. సో ఎక్కడుంది ఆన్సరు? ఇక్కడ ఉంది. రైట్. పార్ట్నర్షిప్స్లో మాత్రం మనకి ప్రాబ్లమ్స్ టైం టేకింగ్ ఉంటాయి. మొత్తం అన్ని చాప్టర్స్లో ఏ చాప్టర్ యొక్క ప్రాబ్లమ్స్ టైం తీసుకుంటాయంటే పార్ట్నర్షిప్ ఒకటి, మెన్సురేషన్ ఒకటి. ఈ 2 టాపిక్స్ ఎక్కువ టైం తీసుకుంటాయి. అంటే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, సాల్వ్ చేయడానికి టైం తీసుకుంటాయి. మిగతా అన్నీ కూడా మనం రకరకాల టెక్నిక్స్ ఉపయోగించేస్తాం. దీంట్లో మాత్రం టెక్నిక్స్ కంటే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రేషియో ప్రపోర్షన్స్ యొక్క అప్లికేషన్స్. రైట్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ సి గురు. ఆల్ ది బెస్ట్.